నమస్తే. హలో, నమస్తే సార్. మీ పేరు? నా పేరు భాస్కర్. ఇక్కడ మీది లోకల్ కామారెడ్డి? లోకలే, రాజంపేట. ఇక్కడ ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు? సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్. ఓకే, మళ్ళీ ఈసారి కేసీఆర్ ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నాడు. తెలంగాణలో ఇలా పరిస్థితి ఉంది, ఈసారి మళ్ళీ సీఎం అవుతాడా? ఇక్కడ గెలుస్తాడా? తెలంగాణ తప్పకుండా 100% సీఎం అవుతాడు. ఎందుకంటే కేసీఆర్ చేసిన పథకాలు దాంట్లో 90% అందరికీ అభివృద్ధి చెందినాయి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ప్రతి ఒక్కటి, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బీమా కానీ ప్రతి ఒక్కటి అందినాయి. కాబట్టి ఇక్కడ నియోజకవర్గంలో కూడా డబుల్ బెడ్రూమ్స్ కానీ, స్కీమ్స్ కానీ ప్రతి ఒక్కటి లబ్ధిదారులు దీంట్లో ఏదైనా ఒకటి పొందిరు. కాబట్టి ప్రతి ఒక్కటి చేస్తుంది. కాబట్టి సీఎం గారు ఆల్రెడీ ఇక్కడ గెలిచిండు, కానీ మెజారిటీ తోటి గెలిపిస్తామని కోరుకుంటారు కామారెడ్డి ప్రజలు. అంటే గంప గోవర్ధన్ గారు ఇక్కడ డెవలప్మెంట్ ఏం చేయలేదు? గంప గోవర్ధన్ సార్ గారు డెవలప్మెంట్ చేశారు. ఇక్కడ ఇంతకుముందు 2014లో కామారెడ్డి లొకేషన్ చూడండి, ఇప్పుడు 2023లో కామారెడ్డి లొకేషన్ చూడండి. గంప గోవర్ధన్ ఏం చేశాడు మీకు కూడా తెలుస్తుంది, పబ్లిక్ కూడా అడగండి ఏం చేశాడు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. మన డిస్ట్రిక్ట్ ఆఫీస్ తీసుకొచ్చిండు, మండల ఆఫీస్ తీసుకొచ్చిండు, మళ్ళీ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిండు, హాస్పిటల్ తీసుకొచ్చిండు. అంటే తెలంగాణలో చాలా ప్లేసెస్ ఉన్నాయి, కేసీఆర్ గారు స్పెషల్ ఫోకస్ ఎందుకు కామారెడ్డి? అంటే మా గంప గోవర్ధన్ గారు అడగడం ఆయన అదృష్టం. ఎందుకంటే ఈసారి కామారెడ్డి వచ్చి పోటీ చేయండి అని చెప్పడం ఆయన అదృష్టం. మళ్ళీ కూడా కామారెడ్డి కేసీఆర్ సార్ కూడా ఎంచుకోవడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. అంటే గజ్వేలిలో కేసీఆర్ గారు ఓడిపోతారు, ఆయనకు అంత నమ్మకం లేదు, అందుకే కామారెడ్డిని ఎంచుకున్నారు అంటున్నారు అపోజిషన్ వాళ్ళు. ఇప్పుడు ప్రజలైతే తీర్పు ఇస్తారు కదా సార్, ప్రజలు తీర్పు ఇస్తారు. గజ్వేల్లో ఈ కామారెడ్డిలో ఓటు అనేది ప్రజలు ఇస్తారు. ప్రజలు తప్పకుండా తీర్పు ఇస్తారు. ఎవరేం చెప్పినా ప్రజల తీర్పు ఓటు రూపంగా చూపెడతారు. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంది? రేవంత్ రెడ్డి అసలు వాళ్ళ కొడంగల్నే రూపాయి చెల్లది, 10 రూపాయల నోటు చెల్లని చెప్పినాం. కొడంగల్లో చెల్లని నోటు కామారెడ్డిలో వెళ్తుంది. అదే కామారెడ్డిలో ఉన్న లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అభ్యర్థి షబ్బీర్ అలీ ఎక్కడికి వారిపోయి నిజామాబాద్ వెళ్ళిండు. ఎందుకు? ఇదే కామారెడ్డిలో పోటీ చేసి నా ఓటు, నా ప్రజలు, నా నమ్మకం, నేను ఇక్కడనే ఇక్కడనే వస్తాను, నిజామాబాద్ ఎందుకు వెళ్ళిండు? అదే ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఇక్కడ ఇన్ఛార్జ్ తీసుకొని నేను నా సీట్ అంకితం చేస్తున్నా అని చెప్పిండు. అదే షబ్బీర్ అలీ కూడా ఇక్కడనే ఇన్ఛార్జ్ తీసుకొని ఉంటే ప్రజలకు నమ్మకంగా ఉంటుండే. అల్టిమేట్గా మీ ఓటు ఈసారి? మా ఓటు కేసీఆర్కి. నా ఓటు నాతోటి ఒక 100 ఓట్లు కేసీఆర్కి. థ్యాంక్ యూ. నమస్తే సార్, మీ పేరు? నా పేరు నరసింహరాజు ఫ్రమ్ కామారెడ్డి. ఏం చేస్తారండి మీరు వర్క్? నేను యాక్చువల్గా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్. మీరు ఇక్కడ కామారెడ్డి స్థానికులం మేము. ఇక్కడ కేసీఆర్ గారు కంటెస్ట్ చేస్తున్నారు, ఎలా ఉంది ఇక్కడ సిచ్యువేషన్? అంటే కొంచెం పాజిటివ్గానే ఉంది. అంటే గతంలో ఎవరు ఉన్నారు ఎమ్మెల్యే ఇక్కడ, స్థానిక ఎమ్మెల్యే? గతంలో ఎమ్మెల్యే గంప గోవర్ధన్ గారు ఉన్నారు ఇక్కడ. ఎలా ఉంది ఆయన డెవలప్మెంట్? ఏమైనా నెగిటివ్ ఉందా మరి కేసీఆర్ రావడానికి? నెగిటివ్ ఏం లేదు, అంత పాజిటివ్ అని. ఎందుకంటే 119 ఎమ్మెల్యేలు ఏం చేసిండు, ఆయన కూడా అదే చేసిండు. ఇప్పుడు ఏది ఉన్నా కానీ కేసీఆర్ అల్లుడు, కేసీఆర్, గజ్వేలు, సిరిసిల్ల, ఇవి పర్టికులర్గా ఎవరైనా చూస్తే మాకు అది డెవలప్మెంట్ అయింది అని చెప్తారు. కానీ దాన్ని కంపేర్ చేసుకోవద్దు కదా. ఇంకా మిగతా వాళ్ళు వేరే వాళ్ళు చేసినారు 19లో, వాళ్ళని చూసి కూడా కంపేర్ చేయాలి. ఈ గోవర్ధన్ అయితే ఏం నెగిటివిటీ అయితే ఏం లేదు, పర్ఫెక్ట్ మనిషి అతను. రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కింద ఉన్న ఎవరైతే అనుచరులు వీళ్ళు ఉంటారు చూసినా, వాళ్ళు ఆయన పేరు చెప్పుకొని అది చేస్తారు. అంటే ఇక్కడ అన్నీ వస్తున్నాయి, డబుల్ బెడ్రూమ్ కానీ, పెన్షన్స్. డబుల్ బెడ్రూమ్ అంటే ఇక వాళ్ళు కేసీఆర్ను అనుసరించి వాళ్ళు ఇస్తారు. డబుల్ బెడ్రూమ్ అంటే ఎక్కువ ఎవరికేం రాలే, ఒక లిమిట్ అనేది ఉంటుంది. లిమిట్ అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏది బాన్స్వాడలో ఆయన 20,000 ఎంతో ఇచ్చినా అంటున్నాడు. ఇక్కడ కూడా అంతే, టౌన్ కాబట్టి ఎక్కువ ఇవ్వాలి, కొంతమంది తక్కువ ఇచ్చిండు. ఒక్కొక్కడు వాడుకు ఒక్కటో 2 ఇచ్చిండు. ఆ 1, 2 ఏం సరిపోతాయి, 3 ఇచ్చిండు. వాళ్ళు పైనుండి వాళ్ళు పెంచితే వీళ్ళు పెంచుతారు, ఈయనేం చేస్తాడు? గజ్వెల్లి కూడా డౌట్ పడిందా మరి కామారెడ్డి ఎందుకు ఎంచుకున్నారనుకుంటున్నారు? అట్లానేం లేదు, కామారెడ్డితోనే అనేక అనుబంధం ఉన్నది, కొంచెం బ్లడ్ రిలేషన్ టైప్ ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చిండు. ఇప్పుడు ఆయనకు అక్కడ డౌట్ ఉంటే ఇంక వేరే కాన్స్టిట్యూన్సీ వెళ్ళిపోవచ్చు కదా. ఇది ఒకటే ఉందా కామారెడ్డి? లేదు. మళ్ళీ గోవర్ధన్ గారు కూడా ఏమిటంటే ఆయన కూడా స్వచ్ఛందంగా చెప్పిండు. ఆయన ఇక్కడ వస్తే ఆయన ఏంటంటే రూమర్స్, నేను ఇక్కడ ఉంటే ఎవరు డెవలప్ చేస్తలేడు, ఒక 3 టర్ములు వచ్చింది అని ఆయన ఒక ఫీలింగ్ ఉన్నది. డెవలప్ లేదు అంటే ఆయన కేసీఆర్నే తీసుకొచ్చి డెవలప్ చేపిద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఆయన కూడా స్వచ్ఛందంగా ఇచ్చిండు కదా. మళ్ళీ ఈ గజ్వేలిలో కూడా ఈటెల గారు పోటీ చేస్తారు, అక్కడ సిచ్యువేషన్ ఎలా? గజ్వేల్ గురించి నాకేం తెలుసు. ఓవరాల్గా తెలంగాణలో కేసీఆర్ మళ్ళీ 3వ సారి
మనం ఇక్కడ టాపిక్ చెప్తున్నా నేను కాబట్టి అవన్నీ ఎందుకు? మనం లోకల్ ఇక్కడ మాట్లాడుతున్నాం అక్కడ. నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ కదా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, అందుకని అడుగుతున్నాను. అవును, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. మాకు కూడా ఒక చిన్న ఆశ, ఆయన వస్తే ఏదైనా ఒక 100% చెప్తే ఒక 50% అయినా చేస్తాడు కదా అని ఒక ఆశ, అంతే, వేరేదేం లేదు. అయితే ఆయన మీద కూడా ఇప్పుడు బ్యాడ్గా గవర్నమెంట్ ఏంటంటే అంత ఆపోజిట్ ఉన్నది, ఉన్నా కానీ కేసీఆర్ పోటీ చేస్తుండు కాబట్టి మాకు రావాలని ఒక కోరిక ఉన్నది అంతే. అల్టిమేట్గా మీ ఓటు ఈసారి ఎవరికండి? అల్టిమేట్గా ఇక ఓటు అంటే ఓటు విషయం చెప్పొద్దు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు. రెడ్డిది ఏం లేదు ఇక్కడ, ఆయన ప్రభావం ఏం లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇక్కడ లోకల్ మనిషి కాదు, ఆయన ప్రభావం ఏం లేదు. ఇప్పుడు షబీర్ భాయ్ వస్తేనేమో ఆయనను చూసన్నా వాళ్ళన్నా ఓటేస్తారు, రేవంత్ రెడ్డిని చూసి ఓటేస్తారు. బీజేపీ ఎవరు ఉన్నారండి కంటెస్ట్ చేయడం? రమణారెడ్డి అని ఉన్నాడు. ఎలా ఉంది ఆయన ఇలాంటివి? ఆయన కూడా మంచి వ్యక్తి, అట్లేం లేదు. చూద్దాం. నమస్తే సార్, మీ పేరు? నా పేరు రామచంద్ర అండి. ఎక్కడ మీ కాన్స్టిట్యున్సీ? ఇదే మెదక్ కాన్స్టిట్యున్సీ. ఎమ్మెల్యే ఎవరు వస్తారండి? ప్రజెంట్ అయితే పద్మాదేవేందర్ రెడ్డి. ఎలా ఉంది పాలన? ఎలా బాగానే ఉంది, పర్లేదు, మంచిగానే ఉంది. ఓకే, అంటే ఈసారి మైనంపల్లి రోహిత్ కూడా కంటెస్ట్ చేస్తుంది, ఎలా ఉంటుంది? ఇక చెప్పలేము, యువకుడు కదా, ఫ్రెషర్ అండ్ యువకుడు. కాకపోతే మేడం పాలన అయితే మంచిగానే ఉంది, కేసీఆర్ మేడం పాలన బాగుంది. మళ్ళీ మూడోసారి కేసీఆర్ గెలుస్తాడంటారా సీఎంగా? అవకాశాలు ఉన్నాయి అంతే. ఎలా అంటే ఇక్కడ లోకల్గా కొంతమంది మాకు ఈ రోడ్డు సమస్యలు మిగతా సమస్యలు ఉన్నాయని అంటున్నారు, దాని గురించి మీరు? సమస్యలు ఎప్పటికి ఉంటాయి, జనం పబ్లిక్ పెరిగినా కొద్దీ సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. సమస్యలు ఎన్ని తీర్చినా కానీ తీరకుండానే ఉంటాయి అవి. డబుల్ బెడ్రూమ్ ఎంతవరకు అమలులోకి వచ్చింది? డబల్ బెడ్రూమ్ అయితే ఇక్కడ నిజాంపేటలో అయితే రాలేదు, కన్స్ట్రక్షన్ జరగలేదు, అది ఒకటి తప్ప మిగతా అన్నీ జరిగినాయి. రైతు బంధు మిగతా అవన్నీ ఓకే, పెన్షన్స్ అన్నీ ఓకే.